సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే లక్ష్య ఛేదనలోనే అత్యంత భారీ విజయం నమోదు చేసిన జట్టుగా నిలిచింది. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. 166 పరుగుల లక్ష్యాన్ని 9.4 ఓవర్లోనే ఛేదించి 62 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. దాంతో ఐపీఎల్ చరిత్రలోనే 100+ లక్ష్యాన్ని ఎక్కువ బంతులు మిగిలి ఉండగా ఛేదించిన జట్టుగా నిలిచింది. అంతేకాకుండా పవర్ ప్లేలో 2 సార్లు 100 పరుగులు చేసిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది. ఈ సీజన్లోనే సన్ రైజర్స్ 2 సార్లు పవర్ ప్లేలో 100+ రన్లు చేయడం గమనార్హం. ఐపీఎల్లో 10 ఓవర్ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన జట్టుగా కూడా హైదరాబాద్ రికార్డు సాధించింది. ఐపీఎల్ చరిత్రలో బంతుల పరంగా భారీ విజయం సాధించిన జట్లు ఇప్పుడైతే చూద్దాం. 62 బంతులు మిగిలి ఉండగానే సన్ రైజర్స్ లక్నోపై 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి నెంబర్ 1 పొజిషన్లో నిలిచింది. నెంబర్ 2 57 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ పంజాబ్ పై 2022లో 116 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి నెంబర్ 2 పొజిషన్లో నిలిచింది. నెంబర్ 3 48 బంతులు మిగిలి ఉండగానే డెక్కన్ చార్జర్స్ ముంబైపై 2008లో 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి టాప్ 3 పొజిషన్లో నిలిచింది. అలాగే ఐపీఎల్లో 10 ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన జట్లు ఇప్పుడైతే ఒకసారి చూద్దాం. నెంబర్ 1 సన్ రైజర్స్ లక్నోపై 167 పరుగులు చేసింది. నెంబర్ 2 సన్ రైజర్స్ ఢిల్లీపై 158 పరుగులు చేసింది. నెంబర్ 3 సన్ రైజర్స్ ముంబైపై 148 పరుగులు చేసింది. నెంబర్ 4 ముంబై సన్ రైజర్స్ పై 141 పరుగులు చేసింది. అలాగే ఐపీఎల్ పవర్ ప్లే అత్యధిక పరుగులు సాధించిన జట్లు ఒకసారి అయితే చూద్దాం. నెంబర్ 1 సన్ రైజర్స్ ఢిల్లీపై 125 పరుగులు చేసింది. నెంబర్ 2 సన్ రైజర్స్ లక్నోపై 107 పరుగులు చేసింది. నెంబర్ 3 కేకేఆర్ ఆర్సీబీపై 105 పరుగులు చేసింది. నెంబర్ 4 సిఎస్కే పంజాబ్ పై 100 పరుగులు చేసింది. నెంబర్ 5 పంజాబ్ కింగ్స్ కేకేఆర్ పై 93 పరుగులు చేసింది. అయితే ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ మెరుగైన రన్ రేట్తో పాయింట్ టేబుల్లో 3వ స్థానానికి చేరింది. అధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్త్కు అడుగు దూరంలో నిలిచింది. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.